కూచిపూడిలో సరికొత్త రికార్డులు సృష్టించిన కేతనరెడ్డి. ఆమె నృత్యం అద్భుతం. మద్దిరాల కేతనరెడ్డి అనే 6 ఏళ్ల బాలిక తన కూచిపూడి ప్రదర్శనలతో ఎన్నో వేల మంది హృదయాలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న కేతన ఇప్పటికీ భారతీయ శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సత్తాని చాటింది. కేవలం 6 సంవత్సరాల 3 నెలల వయసులో కేతన ఇటీవల అద్భుతమైన ప్రదర్శనను చేయడమే పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆమె తన ప్రదర్శన చేస్తున్న సమయంలో తన చేతుల్లో దీపాలను పట్టుకొని హులా హూప్ చేస్తూ తన తలపై ఒక కుండను నైపుణ్యంగా బ్యాలెన్స్ చేసింది. 5 నిమిషాల పాటు ఆమె అద్భుతం చేసి చూపించింది. ఈ ఫీట్ ఇంత చిన్న వయసులో చేయడం అసాధారణమైనది. కేతన 3 సంవత్సరాల వయసులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించింది. మొదట్లో తన బంధువు స్ఫూర్తితో కూచిపూడి నేర్చుకోవాలని అనుకునింది. ఆమె సోదరుడు లహర్ నందన్ కూడా శాస్త్రీయ నృత్యకారుడు. హైదరాబాద్ మేయర్తో కేతన తల్లి పావని మాట్లాడారు. తన కుమార్తె సాధించిన విజయాలపై ఆనందం వ్యక్తం చేశారు. మద్దిరాల కేతనలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. ఆమె చేసే ప్రతి పని పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తూ వస్తుంది. బహుముఖ ప్రజ్ఞశాలి. తను సాధించిన విజయాల గురించి మేము చాలా గర్వపడుతున్నాము. ఇప్పటి వరకు 20కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి కూచిపూడి నైపుణ్యాన్ని ప్రదర్శించానని పావని తెలిపారు. జనవరి 14, 2024న విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో కూడా కేతన ప్రతిభ హైలైట్ అయింది. ఆమె నటనకు విస్తృత ప్రశంసలు కూడా లభించాయి. ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి కూడా ప్రశంసలు అందుకునింది. అటు నృత్యంలో రాణించడమే కాకుండా కేతన అంకిత భావం గల విద్యార్థిని. అటు నృత్యాన్ని ఇటు డాన్స్ను ఎంతో గొప్పగా బ్యాలెన్స్ చేస్తుంది. పావని మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యంతో సాంస్కృతిక విద్యను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా ఉమ్మడి కుటుంబం వాతావరణం కేతనకు స్ఫూర్తినిస్తుంది. శాస్త్రీయ నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి, చరిత్ర, దేవుళ్ళ గురించి తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధానం ఆమెకు డాన్స్తో పాటు శ్లోకాలు, పాటలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని పావని వివరించారు. కేతన ఉపాధ్యాయురాలు సాహితిని వారానికోసారి వారి ఇంటి వద్ద పాఠాలు చెబుతారు. కేతన ప్రదర్శనలను కంపోజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేతన తండ్రి మధుసూదన్ రెడ్డి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్లో పనిచేస్తున్నారు. పిల్లలలో హిందూ ధర్మం పైన అవగాహన కలగడానికి, గత చరిత్రలు తెలుసుకోవడానికి, నిద్రపుచ్చే సమయంలో వారికి మధుసూదన్ రెడ్డి మహాభారతం, రామాయణాన్ని చెబుతూ ఉంటారు. పావని మాట్లాడుతూ, మేము ఇప్పటికీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దరఖాస్తు చేస్తున్నాం. కేతన అసాధారణ విజయాలను అధికారికంగా గుర్తించడానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఉన్నాము అని పావని చెప్పారు.